పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక మందాన రేంజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నేషనల్ క్రష్ గా యూత్ గుండెలను పిండేస్తున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయి ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ పాన్ ఇండియా హీరోయిన్ గా నిలిచింది రష్మిక. రీసెంట్ గా ఈమె నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ చిత్రం పుష్ప 2తో మళ్ళీ పాన్ ఇండియా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి అదరగొట్టింది. పుష్ప 1 కంటే పార్ట్ 2కి ఓ రేంజ్ లో తన గ్లామర్ డోస్ ని పెంచేసి హాట్ షో చేసిన రష్మిక మందన ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కెర్లు కొడుతోంది. పుష్ప 2 సక్సెస్ అయిన సందర్భంగా పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన గురించి ఓ షాకింగ్ ఫ్యాక్ట్ ని రివీల్ చేసింది. ఆమెకు ఓ వింత ఫోబియా ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది. జనరల్ గా చాలా మందికి కొన్ని రకాల ఫోబియాలు ఉంటాయి. నాకు అలాంటి భయమే ఉందని తన సీక్రెట్ ను రివీల్ చేసింది. రష్మిక అంతలా భయపడే అంశం ఏదో కాదట. తనని ఎవరైనా ఎత్తుకుంటే ఆమెకు ఎంతో భయమేస్తుందట. ఈ నేపథ్యంలోనే పుష్ప 2లో ఫీలింగ్ సాంగ్ చేసేటప్పుడు చాలా భయపడినట్టుగా ఆమె చెప్పింది. ఆ సాంగ్ లో చాలా మూమెంట్స్ లో అల్లు అర్జున్ నడుం వరకు ఎత్తుకుని, ఇంకో మూమెంట్ అయితే ఏకంగా తన భుజాలపైకి ఎక్కి మా స్టెప్పులు చేస్తుంది. తనకి ఇలాంటివే భయమని చెప్పుకొచ్చింది. ఇది విన్న ఆమె ఫ్యాన్స్ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇలాంటి వాటికి కూడా భయపడతారా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రష్మిక వింత ఫోబియా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతానికి పుష్ప 2 సినిమాని కంప్లీట్ చేసిన రష్మిక తెలుగులో కుబేరా, హిందీలో సికందర్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇదే ఇంటర్వ్యూలో పుష్ప 2కి సీక్వెల్ గా పుష్ప పార్ట్ 3 కూడా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో ఎలా కనిపిస్తుందో చూడాలి మరి.